అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 30వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. నిన్ను కాపాడువాడు. 121 కీర్తన 3వ వచనం నందు నిన్ను కాపాడువాడు కునుకడు. ఈ కీర్తనను కాస్త దీర్ఘముగా పరిశీలించి చూడుడి. నాకు అని ప్రారంభించిన ఈ కీర్తన 3వ వచనం నుండి నీకు అని మలుపు తిరుగుచుంది. పర్వతముల తట్టున నడిచి వెళ్ళిన దావీదు ప్రభు తనకు చేసిన మేళ్లను తన చుట్టూతా ఉన్నవారికి కూడాను చెయ్యును అను సంగతిని గ్రహించి ఆ వాగ్దానములను వారికి కూడా ప్రకటించుచున్నాడు. నీ కాళ్లను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని చెప్పుచున్నాడు. యెరూషలేము పండుగ కొరకు వచ్చుచున్న జనులు తమ వస్తువులను కాపాడుకొనుట కొరకు పనివారిని కూడా తమ వెంట పెట్టుకుని వచ్చేదురు. కొన్ని సమయముల యందు ఈ పనివారు కూడాను అలసట పైబడి కన్నులు మూతబడినట్లయితే వస్తువులు దొంగిలింపబడునేమో అని భయపడి కలత చెందుదురు. నిద్రించువాడు తొడలియందు తాడొకటి కట్టుటకు నిద్రించక తిరుగుచున్న నక్కలోల గుంపొకటి కలదు అను తమిళంలో ఒక వేడుకైన పాట కలదు. నేడును గుంట నక్కయ్యున్న సాతాను అను ఒకడు ఉండుడి చేత అతనిక చేతుల నుండి ప్రభు మనలను కాపాడినట్లుగా కునుకకును నిద్రించకును కనిపెట్టుచున్నాడు. ఆయన యొక్క కనులు నిద్రించని కనులు. అవును, మిమ్ములను కాపాడుచున్నవాడు కునుకడు. ఆనాడు ఆయన నోవాహును ఆయన యొక్క కుటుంబమును కాపాడెను. జడివాన యొక్క వరదలు ఢీకొన్నప్పుడును ఓడగా నిలబడి కాపాడాను. మీకు తిన్నగా వచ్చుచున్న భయంకరమైన నాశం నుండి ప్రమాదం నుండి మిమ్ములను మీ యొక్క కుటుంబ సభ్యులను కాపాడును. మిమ్ములను కాపాడినట్లు ఆయన బీడిచ్చిన బండ ఆయను. సొదొమ నాశం నుండి లోతును కాపాడుటకు అతని చెయ్యిని పట్టుకొని బయటకు తీసుకుని వచ్చినవాడు మిమ్ములను కూడా కాపాడినట్లు తన పరిశుద్ధ ఆత్మను మీకు అనుగ్రహించి ఉన్నాడే. ఆదికాండము 19:16 వచనం. అవును, ఆయన మిమ్ములను కాపాడుచున్నవాడు మాత్రముగాక మీ కొరకు రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేయుచుండు వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:26 వచనం. సహోదరుల యొక్క చెడు ఆలోచన నుండి, హత్య చేయు కుతంత్రము నుండి, గుంటలో పడవేట యందును యోసేపును కాపాడిన వాడు మిమ్మల్ని కూడా సమస్త కుతంత్రపు కనుల బారి నుండి, అసూయపరుల ఆత్మల నుండి, కీడైన కార్యం నుండి కాపాడి మీ తలను పైకెత్తి మిమ్మలను గొప్ప చేయును. ఆనాడు దావీదునకు విరోధముగా సింహము, ఎలుకబంటియు మొదలగు గోలియాతు, సౌలు వంటి వారును ఎదుర్కొని వచ్చినప్పుడు కూడాను మనమునకును దావీదునకు మధ్య 1 అడుగు దూరము మాత్రమే ఉండెను అని చెప్పబడిన భయంకరమైన గాఢాంధకారపు ఛాయల లోయలను ఎదుర్కొన్నప్పుడు ప్రభు దావీదును కనుపాపలే కాపాటుకు శక్తిమంతుడై ఉండేది. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని కూడా కాపాడును అను సంగతిని విశ్వసించుడి. నేటి ధ్యానమునకై తన ఎడల యథార్థము గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంత గ్రంథములు 16వ అధ్యాయము 9వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 129, 130 మరియు 131 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1 మొదలుకొని 16 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.